ముందుగా మన గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, అమ్మ స్వర్ణమాల పత్రిజీకి నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు సమర్పించుకుంటున్నాను. అలాగే మరి ఇక్కడ ఇంత అద్భుతంగా ఈ ధ్యాన సభలు, ధ్యాన యజ్ఞాలు నిర్వహిస్తున్నటువంటి మన పిఎంసి మాస్టర్స్కి, అలాగే మరి ఎంతో ఆతృతతో ఇష్టంతో జ్ఞానం తెలుసుకోవాలి, ధ్యానం గురించి తెలుసుకోవాలి అని ఎంతమంది వచ్చి ఇక్కడ ఆహూతులై ఇలాగా తెలుసుకుంటున్నటువంటి నా ప్రియ మిత్రులందరికీ కూడా నా యొక్క ఆత్మ ప్రణామాలు. మనం ముందుగా ఒక శ్లోకంతో స్టార్ట్ చేసుకుందాం. కేయూరాణిన భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలాః న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజా వాణ్యేకాసమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. చూసారా ఫ్రెండ్స్, మరి ఇందులో ఎంత అద్భుతమైనటువంటి అర్థం కలిగి ఉందో ఈ శ్లోకం. కేయూరాలు, కంకణాలు, ఆభూషణాలు మనం ఎన్నో ధరిస్తూ ఉంటాం. ఇప్పుడు నేను కూడా ధరించాను, కానీ ఇవేమీ శాశ్వతం కాదు. ధరించవచ్చు, ధరించడం తప్పు కాదు, కానీ అది శాశ్వతం అని మాత్రం అనుకోవద్దు. అలాగే విలేపనాలు పూసుకోవడం, అలాగే సుగంధ ద్రవ్యాలతో స్నానాలు అవి చేస్తూ ఉంటాం, కానీ అవి కూడా శాశ్వతం కాదు. మరి ఏది శాశ్వతము అంటే వాగ్భూషణం భూషణం. వాక్కు ఒక్కటే. మనం ఏదైనా ఒక మాట, ఇప్పుడు మనకి మన సార్ హరిహర మాస్టర్, హరిహర శర్మ మాస్టర్ గారు ఎంతో అద్భుతంగా మనకి ఇక్కడ ఎన్నో విషయాలు తెలియచేశారు. లలితా శాస్త్రం అసలు వింటుంటేనే అంత గొప్పగా ఆయన అంత చక్కటి దాని మీద ఎంత ఫోకస్ పెట్టి దాన్ని తయారు చేశారో అది చాలా బాగుంది. ప్రతి ఒక్కరికి ఇది అవసరం. అలా మరి అలా తయారు చేశారు అంటే ఆయన ఎంత దాని మీద పెట్టారు. ఆ వాక్కులు మనకి ఇప్పుడు ఎంత అమృత వాక్కులు అయ్యాయి. అలాగ వాక్కు అనేది ఉండిపోతుంది. అలా ప్రతి ఒక్కరు కూడా ఏదైనా ఒక వాక్కు, ఏది మాట్లాడుతున్నాం, ఏది మాట్లాడవచ్చు, ఏది మాట్లాడకూడదు అనేది అర్థం చేసుకుంటూ మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకనే ఈ శ్లోకంతో మనం స్టార్ట్ చేసుకున్నాం. అలాగే మరి మనం చక్కగా ఈరోజు ఎన్నో అద్భుతమైనటువంటి రహస్య అంశాలని మనం తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడే మనకి రహస్యం గురించి చెప్పారు. రహస్యం అనే విషయం, ఒక రహస్యాన్ని మనకి తెలియచేశారు మన హరిహర శర్మ సారు. ఏంటి అంటే మనం ఒక విషయం ఎదురుకుండానే ఉంటుంది. ఇప్పుడు సింహవాహినిగా అమ్మవారు కనిపిస్తూనే ఉంది, కానీ మనం ఆ సింహవాహిని అనే దానికి అర్థం తెలుసుకోలేకుండా ఉంటాం. అలాగే రహస్యము అంటే ఉంటుంది, కానీ దాన్ని మనం ఎదురుకుండానే ఉంటుంది, కానీ దాన్ని మనం అర్థం చేసుకోలేని స్థితిలో ఉంటాము. దాని మీద మనం అవగాహన పెంచుకోలేని స్థితిలో ఉంటాము. అక్కడ ఎదురుకుండానే ఉంది, కానీ తెలియదు మనకి. అదే రహస్యము అంట. అందుకే లలితా రహస్యనామ సహస్ర స్తోత్రాలు అంటారు. అలాగే శ్వాస కూడా మనకి కనిపిస్తూనే ఉంటుంది, కానీ ఆ శ్వాసలో ఎన్ని రహస్యాలు ఉన్నాయో మనం వాటిని తెలుసుకోలేకుండా ఎన్నో సంవత్సరాలు గడిపేస్తాం మనం కదా. మనకి తెలుసు శ్వాస ఎంతో గొప్పది అని, కానీ దాని మీద మనం ఎప్పుడూ ఫోకస్ పెట్టలేదు. శ్వాస లేకపోతే చచ్చిపోయాడురా అంటాం మనం. అబ్బాయి లేడు చనిపోయాడు, లేకపోతే అమ్మాయి లేదు చనిపోయింది అని చెప్పుకుంటాం. కానీ ఆ శ్వాస అంత ఉన్నతమైనదనేటువంటి రహస్యం మనకు తెలియలేదు. ఎప్పుడు తెలిసింది? మన గురువు గారైనటువంటి జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వచ్చినప్పుడు మాత్రమే తెలిసింది. మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి గట్టిగా క్లాప్స్. ఎందుకంటే వారి ద్వారానే మనం శ్వాస రహస్యాలను తెలుసుకోగలిగాం, అంతేగాని మనకి తెలియదు లేకపోతే అంతకు ముందు. అదే రహస్యము. మరి కీలకము అంటే ఏంటి అంటే తాళం చెవి. ఒక తాళం చెవిని ఇచ్చారు మనకి. మన లోపలే ఎన్నో ఉన్నాయి, శక్తి నిధులు ఉన్నాయి. ఎన్నో శక్తి నిధుల్ని మన లోపలే దాచుకుంటాం మనం. మరి ఆ శక్తి నిధుల్ని ఓపెన్ చేసుకోవాలంటే ఒక తాళం చెవి కావాలి. అదే కీలకము. మనం ఆ కీలకాన్ని ఎప్పుడైతే మనం ఉపయోగిస్తామో, ఆ తాళపు చెవిని ఎప్పుడైతే ఉపయోగిస్తామో, మన లోపల ఉన్నటువంటి శక్తి నిధుల్ని మనం బయటికి తీసుకోగలుగుతాం. అందుకని ఆ శక్తి నిధుల్ని మనం బయటకు తీసుకోవాలి అంటే ఆ తాళం చెవిని కూడా మన చేతికే ఇచ్చారు.
అందుకని మనం ప్రతి ఒక్కరూ ఆ తాళం చెవి గురించి తెలుసుకోవాలి. అలాగే ఉపనిషత్తుల్లో, వేదాల్లో శ్వాస గురించి ఎంతో అద్భుతమైనటువంటి శ్లోకాన్ని ఇవ్వడం జరిగింది. హంసో గణేశో విధిరేవ హంసో, హంసో హరిర్విశ్వమయశ్చ శంభుః, హంసోహమాత్మా గురురేవ హంసో, హంసోహమాసం పరమాత్మరూపః అని ఇవ్వబడింది. అంటే ఇక్కడ ఏంటి అంటే హంస అంటే మనకి శ్వాస అని అర్థం. అందరికీ తెలుసున్నదే కదా. మనకి పత్రిసారి ఎంతో అద్భుతంగా మనకి అందరి తలల్లోకి తూర్చేలా చేసేసారు దాన్ని కదా. కణకణల్లోని హంస అంటే శ్వాస అనేది మనకు అర్థమైపోయింది. ఆ హంస అనేటువంటి ఆ శ్వాస, హంస అంటే శ్వాస అని అర్థం ఉంది, హంస అంటే శ్రీహరి అని అర్థం ఉంది, హంస అంటే శంభువు అని అర్థం ఉంది, గణేశ అని కూడా ఉంది, గణపతి అన్నా కూడా శ్వాసే. మరి ఇన్ని అర్థాలు ఉన్నాయి. శ్వాసే పరమాత్మ, శ్వాసే మన లోపల ఉన్నటువంటి ఆత్మ అని ఈ శ్లోకం ద్వారా మనకి చెప్పబడింది. ఈ శ్లోకం ఎక్కడి నుంచి వచ్చింది? వేదాల ద్వారా, ఉపనిషత్తుల ద్వారా మనకి అందజేయబడింది అనమాట. మరి ఇంత అద్భుతమైన ఈ రహస్యం మనకి తెలుసుకోలేకపోయాం ఇప్పటి వరకు. మన లోపల మనందరం చాలా మంది వేదాలు చదివేవారు, తర్వాత ఏమో మరి ఉపనిషత్తులు చదివేవారు, కానీ వాళ్ళకి ఆ రహస్యం తెలుసుకోలేకపోయేవారు. కొంతమందికి తెలిసి ఉండొచ్చు, ఎక్కడో నూటికో కోటికో, మిగిలిన వాళ్ళు ఊరికే పారాయణ వరకే ఉండిపోవడం జరిగిందనమాట. మరి హంసకి 2 రెక్కలు ఉంటాయి కదా. ప్రతి హంసకి 2 రెక్కలు ఉంటాయి. అలాగే శ్వాసకి కూడా 2 రెక్కలు ఉన్నాయి. ఏమిటా 2 రెక్కలు అంటే ఉచ్ఛ్వాస, నిశ్వాస. ఇందాక మనకి సార్ చెప్పారు, హంస ద్వారా ఆవడం శక్తిని మన లోపలికి తీసుకుంటున్నాము. అందుకని అమ్మవారు హంసవాహిని కదా. అంటే ఇక్కడ కూడా గాయత్రీదేవి హంసవాహిని కదా. హంసవాహిని గాయత్రి. సింహము అంటే హంస అని చెప్పారు కదా మనకి సార్. అంటే సింహం వచ్చిందంటే హంస వచ్చింది, హంస వచ్చిందంటే శ్వాస, ఆ శ్వాసతోనే మనం శక్తిని తీసుకుంటాం అని చెప్పారు. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే గాయత్రీ దేవి ఎవరు అంటే హంసవాహిని. హంస అంటే శ్వాస. మనం ఎప్పుడైతే శ్వాసని గమనికతో తీసుకుంటామో అప్పుడే మనం ఆ లోపలికి ఆ దివ్యశక్తి ఏదైతే గాయత్రి మాత రూపంలో ఉందో అదే మనం లోపలికి తీసుకుంటూ ఉంటాము. అంటే ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాసతో మనం ఆ శక్తిని లోపలికి తీసుకుంటూ అవసరం లేనిది దాన్ని మనం బయటికి పంపించేస్తూ ఉంటాం అన్నమాట. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నారు ఇక్కడ కృష్ణ పరమాత్మ. ఏమంటున్నారు ఆయన? యుగే యుగే అంటే ఇక్కడ యుగము అంటే యుగ్మము అని కూడా అర్థం ఉంది. యుగ్మము అంటే జంట. ఏ జంట? శ్వాసల జంట. అంటే నేను ప్రతి శ్వాసల జంటతోనూ నీ లోపలికి జ్వరపడుతున్నాను, నీ లోపల ధర్మస్థాపన చేస్తున్నాను అంటున్నారు. మనం ఏమనుకుంటున్నాం? యుగాంతం అయిపోయిన తర్వాత ఈ కలియుగం అయ్యాక వస్తాడు, సత్యుగం అయ్యాక వస్తాడు, ఒక యుగానికి ఒకసారే వస్తారు అనుకుంటున్నాం. కానీ ఇక్కడ ఈ అర్థం, ఇదే రహస్యం. అంటే ఈ లోపలన్న రహస్యార్థాన్ని మనం తెలుసుకోవాలన్నమాట. మన లోపలికి వెళ్లే శ్వాసతో లోపలికి వెళ్ళి ధర్మ సంస్థాపన చేస్తున్నాను అని చెప్తున్నారు ఆయన. ఏమిటి ధర్మస్థాపన అంటే మన లోపల ఏదైతే అవసరమో, ఆరోగ్యము, ఆనందము, ప్రశాంతత, ఇవన్నీ ఏవైతే అవసరమో వాటన్నింటినీ లోపల స్థాపన చేస్తున్నారు. మనలో ఏదైతే అవసరం లేదో, రోగాలు కానీ, దుఃఖాలు కానీ, లేదా బాధలు కానీ, ఇలాంటివి ఏవైతే మనలో అవసరం లేని ఉన్నాయో వాటిని బయటికి వచ్చే శ్వాసతో ఆయన వదిలేస్తున్నారు, బయటికి తీసుకొచ్చేస్తున్నారు. అలా లోపలున్న అధర్మాన్ని బయటికి తీసుకొస్తున్నారు. ధర్మ సంస్థాపనని లోపల చేయడం జరుగుతోందనమాట. ఈ రకంగా మనం ఎప్పుడైతే అర్థం చేసుకోగలుగుతామో శ్వాసను పట్టుకోగలుగుతాం. శ్వాసను పట్టుకోవాలంటే ఈ కీలకాలు, ఈ రహస్యాలు మనం తెలుసుకుని తీరాలన్నమాట. అలాగే మరి సృష్టిలో కణం నుంచి బ్రహ్మాండం వరకు అన్ని శ్వాస తీసుకుంటూనే ఉన్నాయి. ఆకాశం శ్వాసిస్తుంది, పర్వతాలు శ్వాసిస్తాయి, సముద్రాలు శ్వాసిస్తాయి, అన్ని శ్వాసిస్తూనే ఉంటాయి. గ్రహాలు, నక్షత్రాలు అన్ని శ్వాసిస్తూ ఉంటాయి అన్నమాట. ఈ ఆకాశంట అలా శ్వాసిస్తూ వ్యాకోచం చెందుతూ 16,000 కిలోమీటర్లు పాటు అలా వ్యాకోచం చెందుతూ నిమిషానికి 16 కిలోమీటర్లు, సెకన్కి 16 కిలోమీటర్లు సంకోచం చెందుతూ, అది వ్యాకోచం చెందుతూ అలా పెరుగుతూ వెళ్ళిపోతూ ఉంటుందట. అలా కొంతకాలం సాగిన తర్వాత మళ్ళీ ఎప్పుడో యుగం అయిపోయి కొన్ని
సంవత్సరాలు యుగాలు అయిపోయిన తర్వాత ఎప్పుడో తనకి ఇంకా ఇది వద్దు అనుకున్నప్పుడు మళ్ళీ వ్యాకోచం చెందుతూ శ్వాసను వదులుతూ నెమ్మదిగా ఆకాశం చిన్నదైపోయి ఒక బిందు రూపంలో అయిపోతుందట. దాన్నే మనం లలితా సహస్రనామాల్లో కూడా మహదాకాశ రూపిణి అని చదువుతాం. మహదాకాశ రూపిణి అంటే పెద్ద ఆకాశ రూపంలో, మహత్తరమైనటువంటి ఆకాశ రూపంలో ఉన్నటువంటి ఆ తల్లి బిందు రూపంలోకి వచ్చేస్తుంది అన్నమాట. ఎప్పుడూ ఇంకా సృష్టిని లయం చేసుకునే సమయంలో. అలాగే మనం కూడా ఈ శ్వాసని హాయిగా దీర్ఘంగా లోపలికంట శ్వాసను తీసుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి. ఎప్పుడైతే మనం లోపలికంట శ్వాసను తీసుకుంటామో ఆ శ్వాస మన నాభి వరకు వెళ్ళి అక్కడ నుంచి అన్ని అవయవాల్లోకి మొత్తం శరీర భాగం అంతా పూర్తిగా పరుచుకుంటుంది. అలా జరగాలి అంటే మనం శ్వాసని గమనించుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే మనం శ్వాసని గమనిస్తామో అప్పుడు మనం కాస్మిక్ ఎనర్జీని కూడా, ఆ గాయత్రీ మాతను కూడా మన లోపలికి, ఆ హంసవాహిని అయిన గాయత్రీ మాతను కూడా తీసుకోగలుగుతాం. అలాగే సరస్వతీదేవి కూడా హంసవాహిని అంటాం మనం. అంటే ఆవిడ కూడా హంసే, శ్వాస హంసవాహిని మీదే వస్తుంది. అంటే హంసవాహనమే సరస్వతీదేవికి కూడా. సరస్వతి అంటే జ్ఞానము, గాయత్రి అంటే వేద విజ్ఞానము. మరి జ్ఞానము, వేద విజ్ఞానము అన్నీ మన లోపలికి తీసుకున్నప్పుడు ఇంకా మనకి ఇంతకన్నా ఏం కావాలండి? అవి ఎక్కడున్నాయి? మనం కాస్మిక్ ఎనర్జీని తీసుకుంటున్నాం, బానే ఉంది. కానీ అవి ఎక్కడున్నాయి? మన లోపలికి ఆ శ్వాస ద్వారా కాస్మిక్ ఎనర్జీ వెడుతోంది. వెళ్ళినప్పుడు లోపలున్న జ్ఞానం ఎలా వస్తుంది లోపలికి ఆ జ్ఞానం అంతా? అంటే మన లోపలే ఎన్నో శక్తి కేంద్రాలు నిక్షిప్తం చేసుకుని మనం ఈ భూమి మీదకి వచ్చిన వాళ్ళం. ఈ భూమి మీదకి మనం మానవ జన్మ తీసుకోవడానికి వచ్చేటప్పుడే మన లోపల షట్చక్రాల్లోనూ అన్ని రకాల ఎనర్జీస్ని, అన్ని రకాల శక్తుల్ని, అంతర జ్ఞానాన్ని కూడా మనలోనే కుదించుకుని జాగ్రత్త చేసుకుని ఆకాశ రూపంలో పొందుపరుచుకుని, ఆకాశం బిందు ఆకాశ రూపంలో, ఆకాశం అంటే బిందువులాగా ఒక బిందు రూపంలో మన లోపలే దాచుకుని వచ్చామన్నమాట. అదంతా మన లోపల నిక్షిప్తమై ఉంది కానీ మనకు తెలియదు. అదే రహస్యము. మనలో ఇన్ని పెట్టుకుని మనం ఒక వజ్రాల పెట్టి మీద మనం కూర్చుని నాకు ఏదైనా ఇవ్వండి అయ్యా, నాకు ఏదైనా ఇవ్వండి అయ్యా అని గురువుల్ని, దైవాన్ని ప్రాధేయపడి అడుగుతున్న వాళ్ళం మనము. నాయనా నీలోనే అన్నీ ఉన్నాయి, నువ్వు ఒక వజ్రాల పెట్టి మీద కూర్చున్నావు, ఆ పెట్టి తాళం చెవి తెరుచుకో, తాళం చెవి తీసుకుంటే ఆ తాళం చెవితో ఆ పెట్టెని కనుక తెరుచుకుంటే నీకు అన్నీ లభ్యమవుతాయి అని మనకి గురువుగారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మనకి ఆ తాళపు చెవిని అందించడం జరిగింది. మరి ఆ తాళపు చెవితో మనందరం ఇప్పుడు చేస్తున్నది అదే. తాళం చెవిని రోజు తిప్పుతున్నాం. ఆ తాళం చెవిని ద్వారా కొంచెం తెరుచుకుంటూ, కొంచెం ఎనర్జీస్ తీసుకుంటూ, ఆ శక్తిని ఉపయోగించుకుంటూ మంచి ధారాళంగా అందరూ కూడా ఎంత చక్కగా ధ్యాన ప్రచారాలు చేస్తున్నారు, ఎంత చక్కగా శాకాహారం గురించి అందరూ ప్రబోధిస్తూ ఊరూరా తిరుగుతూ ఎంత అద్భుతంగా చేయగలుగుతున్నారు కార్యక్రమాలు. అంటే మన లోపల అవన్నీ నిక్షిప్తమై ఉన్న జ్ఞానాలే, ఎక్కడి నుంచో తెచ్చుకోవట్లేదు మనము. మన లోపల ఆల్రెడీ షట్చక్రాల్లో మనం పొందుపరుచుకుని ఉన్నాము, వాటిల్ని మర్చిపోయామంతే. ఆ మర్చిపోయిన వాటిని ఇప్పుడు మనం మళ్ళీ గుర్తు చేసుకుంటున్నాం అన్నమాట. అలాగే మరి మనం కరతాళ ధ్వనులు చేయమంటారు పత్రిసారి. ఏది జరుగుతున్నా కూడా కరతాళ ధ్వనులు చేయండి అంటారు. ఎందుకు కరతాళ ధ్వనులు చేయడము అంటే మనకి సూర్యనాడి, చంద్రనాడి అని ఉంటాయన్నమాట. ఈ చేతుల్లోనే అరిచేతుల్లో ముఖ్య కేంద్రాలు ఉంటాయి. మొత్తం శరీరానికి సంబంధించిన కేంద్రాలన్నీ కూడా అరిచేతుల్లో, అరిపాదాల్లో ఉంటాయి మనకి. అందుకని ఎప్పుడైతే మనం చేతుల్లుండు కలుపుతామో ఈ సూర్యనాడి, ఈ చంద్రనాడి అంటే ఎడానాడి, పింగళా నాడికి సంబంధించినటువంటి ఆ శక్తి కేంద్రాలు ఉత్తేజితమై మనం ఆ శక్తిని అపారంగా తీసుకోగలుగుతాం అన్నమాట. ఈ ఎడానాడి ద్వారా, పింగళా నాడి ద్వారా తీసుకుని వాటిని సుషుమ్నాల్లోకి పంపించగలుగుతాం. ఎప్పుడైతే ఆ రెండింటిని కలుపుతామో, అంటే ఇప్పుడు చూడండి, మనం ఇందాక చూసాం శక్తి, పరమాత్మ, ఈశ్వరుడు, శక్తి కలిసినప్పుడు ఎలాగైతే అర్ధనారీశ్వర రూపం వచ్చిందో అలాగే ఈడా పింగళా నాడులు కలిసి అవి సుషుమ్నాలోకి ప్రవేశపెడతాయి ఆ ఎనర్జీని. ఎప్పుడైతే అది సుషుమ్నాలోకి ప్రవేశించిందో ఆ సుషుమ్నా ద్వారా శరీరం అంతా వ్యాపిస్తాయి ఆ శక్తులన్నీ కూడా. మరి శరీరం అంతా, అసలు శరీరమే గొప్పది కదా. మరి ఆ శరీరం అనేది ఒక శ్రీచక్రం. ఆ శ్రీచక్రంలోకి మనం ఇవన్నీ తీసుకోవడం జరుగుతుందన్నమాట. అందుకనే కరతాళ ధ్వనులు చేయడానికి పత్రిసారి ఇష్టపడేవారు బాగా. మరి గట్టిగా ఒకసారి కరతాళ ధ్వనులు చేయండి మన గురువు గారికి. ఇంకా బాగా. ఎందుకు అంటే మన లోపల ఉన్నటువంటి శక్తి కేంద్రాలన్నీ ఉత్తేజితమవుతాయి. అలాగే మనం నాట్యం చేసినప్పుడు కూడా
శృతిబద్ధంగా లయబద్ధంగా ఎప్పుడైతే నాట్యం చేస్తారో అప్పుడు ఆ కాళ్ల ద్వారా కూడా ఆ శక్తి కేంద్రాలు ఉత్తేజితమై శరీర భాగం అంతా కూడా పూర్తిగా ఎనర్జీతో నింపబడుతుంది. అందుకనే మనం నాట్యం కూడా చేయిస్తూ ఉంటారు పత్రిసారి మనందరు చెప్తారు కదా. అలాగా మనందరం కూడా మనం ప్రతి విషయంలో కూడా మనం శక్తిని పెంపొందించుకోవడానికి జరుగుతున్న విన్యాసాలే ఇవన్నీ కూడా. కరతాళ ధ్వనులు చేసినా, నాట్యం చేసినా, ధ్యానం చేసినా మన యొక్క ఎనర్జీస్ని మనం పెంపొందించుకుంటూ ముందుకు వెడుతున్నాం అన్నమాట. అలాగే శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం. మనకి శరీరం ఒక అద్భుతమైనటువంటి సాధనం. ఈ శరీరం ఉంటేనే కదా మనం ఏది చేయాలన్నా శరీరం ఉండాలి. తుచ్చమైనది, నీచమైనది, ఇది ఎంతకాలం ఉంటుంది అని దీని మీద మనం ఎప్పుడు కూడా తప్పుడు అభిప్రాయం పెట్టుకోకూడదు. ఈ శరీరం ఉంది కాబట్టే మనం తినగలుగుతున్నాం, నుంచోగలుగుతున్నాం, పనులు చేసుకోగలుగుతున్నాం, సాధనలు చేసుకోగలుగుతున్నాం, ఉన్నతీకరణ జరుగుతోంది. మరి దేవతలకి కానీ, కింపురుషులకి కానీ, కిన్నెరలకు కానీ, గంధర్వులకి కానీ ఈ శరీరం లేదు. వాళ్ళు కంపల్సరీగా ఈ శరీరం తీసుకుని మళ్ళీ ఇక్కడికి భూమి మీదకి రావడానికి ఇష్టపడతారు. ఎందుకంటే శరీరంతో ఉన్నప్పుడే ఏదైనా సరే వాళ్ళు అనుభవించగలుగుతారు. ఈ శరీరం తీసుకున్నప్పుడే వాళ్ళు ఆ తపస్సు చర్యలు అవి చేసి ఉన్నతమైన స్థితులను పొందగలుగుతారు. అందుకని ప్రతి ఒక్కరు కూడా నాకు ఈ శరీరం కావాలని క్యూల్లో నిలబడి ఉన్నారు ఇప్పుడు దేవతలందరూ కూడా. మేం పెడతాం, భూమి మీదకి పెడతాం. మనం కూడా దేవతలమే, తెలుసా మీకు ఆ విషయం? మనందరం దేవతలమే. ఆ దేవతాలోక నుంచి మనుష్య శరీరం ధరిస్తాం. మేము ఇక్కడ అన్ని సత్యాలు తెలుసుకుంటాము. ఇంకా గొప్ప గొప్ప విషయాలు తెలుసుకోవాలంటే మానవ శరీరంతో వెళ్ళాలి. అక్కడ ఏమిటి, ఎలా ఉంటుందని, ద్వంద్వం అనేది ఎలా ఉందో తెలుసుకోవాలి మేము అని మనం అవన్నీ తెలుసుకోవడానికి భూమి మీదకి వచ్చిన వాళ్ళం, ఇష్టపడి వచ్చిన వాళ్ళం. అందుకే ఇక్కడ మనం అన్ని ఏదొచ్చినా కూడా ఇది కష్టంగా ఉందని ఫీల్ అవ్వకూడదు. మనం ఏది వస్తున్నా సరే ఓకే, ఇది నేను నేర్చుకోవడానికి వచ్చాను కదా, నేర్చుకుంటున్నాను, బానే ఉంది ఇది, ఓహో ఇలా ఉంటుందా, ఈ కష్టం ఉంటే ఇలా ఉంటుందా, ఈ మంచి వస్తే ఇలా ఉంటుందా, ఈ చెడు వస్తే ఇలా ఉంటుందా, తెలుసుకుంటున్నాం మనం. ఇక్కడ ప్రతిదీ మనం తెలుసుకోవడమే, ప్రతిదీ నేర్చుకోవడమే. ఈ భూమి అనేది ఒక పాఠశాల. ఈ పాఠశాలలో మనం అన్ని నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళమే, విద్యార్థులమే. ఈ జీవితం అనే కోర్సులో ఈ శరీరం అనే మన హాల్ టికెట్ తీసుకుని ఇక్కడ పరీక్షలు రాయడానికి వచ్చాం మనందరం. ఇది ఒక స్కూలు. ఈ స్కూల్లో మనం పరీక్షలు రాస్తున్నాం. మన యొక్క లైఫే, జీవితమే ఒక కోర్సు అన్నమాట మనకి. ఆ కోర్సులో మనం పరీక్షలు రాస్తున్నాము. పరీక్ష రాయటమే మనం ఇక్కడ అన్నీ తెలుసుకుని దాని యొక్క ఫలితాన్ని మనం పొందుతాము. పరీక్షలో వెళ్ళేటప్పుడు ఈ శరీరాన్ని వదిలి వెళ్ళినప్పుడు మనతో ఏది తీసుకెళ్తామో అదే దాని ఫలితము. ఆ రకంగా మనం ఈ శరీరాన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. అలాగే మరి శ్వాసని మనం చాలా అద్భుతమైనటువంటి ఈ శ్వాసని గుర్తించినప్పుడు ఇవన్నీ కూడా మనకి అర్థమై తీరుతాయి ఫ్రెండ్స్. ఒకసారి దీని గురించి ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాము. ఒక అడవిలో ఒక కోయగూడ ఉంటే, ఆ బాగా నట్టడవిలో ఒక కోయగూడ ఉంది, చిన్న గూడెం. ఆ గూడెం దగ్గరికి ఒక స్వామీజీ వచ్చి ఆయన కళ్ళు తిరిగి పడిపోయారనమాట. ఆయనకేదో ఒంట్లో బాగోలేదు, మొత్తం మీద కళ్ళు తిరిగి పడిపోయారు. పడిపోయినప్పుడు ఆయన చూసి కొంతమంది గబగబా గూడెం వాసులందరూ వచ్చి ఆయనకి పరిచర్యలు చేసి ఆయన్ని చక్కగా ఓ చోట కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చి, తర్వాత వాళ్ళు ఏదో త్రాగటానికి వాళ్ళు ఏదో తాగుతారు కదా, జావా అలాంటివి ఏవో ఇచ్చి అలా ఆయనకి కొంచెం మంచిగా ఉండేలాగా ఒక 10-15 రోజులు వాళ్ళ దగ్గరే ఉంచుకున్నారు. అప్పుడు ఆయన ఎంతో కల్లా కపటం లేకుండా వీళ్ళు నాకు సేవలు చేసి తనకు చక్కగా చూసుకున్నారు, వీళ్ళకి ఏదైనా ఇద్దాము అనిపించి ఆయన ఒక సంచిని వాళ్ళకి ఇచ్చారు. ఆ సంచిని కూడా ఆయన ఏమన్నారంటే, మీరు ఎవరి ఇళ్లలోనూ పెట్టుకోవద్దు ఈ సంచిని, ఈ రోడ్డు మధ్య భాగంలో ఉన్నటువంటి ఈ పక్క భాగంలో 4 రోడ్ల కూడలి ఒకటి ఉంది కదా, ఆ కూడలిలో ఉన్నటువంటి ఒక చెట్టుకు తగిలించండి ఈ సంచిని, అందరికీ అందేలాగా, ఎవరికి ఏది కావాలో ఆ సంచి ఇస్తూ ఉంటుంది అని చెప్తారనమాట. అప్పుడు అందరూ గూడెం వాళ్ళు, జరిగిన కథే ఫ్రెండ్స్, ఇది ఒకసారి హిమాలయాల్లో జరిగిన కథ అన్నమాట. రామశర్మ ఆచార్య గారని ఆ మాస్టర్ ద్వారా మనకి ఇది అందించబడింది. అయితే ఎప్పుడు వీళ్ళందరూ ఆ గూడెం వాసులందరూ వెళ్ళడం, ఆ చేతులు చెయ్యి పెట్టడం సంచిలో, వాళ్ళకి ఏదో అందులో తృణమో పణమో వాళ్ళకి కావాల్సింది, ఆకలేస్తుంది అనుకోండి, వాళ్ళకి ఇష్టమైన పండు అందులో దొరికేది, అది తీసుకుని తినేసేవారు. వాళ్ళకి ఇంకా ఏదైనా అవసరం ఉంది, అది కావాల్సింటే చెయ్యి పెడితే దొరికేదనమాట. ఖాళీ సంచే ఉండేది. వాళ్ళు చెయ్యి పెట్టినప్పుడు వాళ్ళకి ఏది కావాలో అది దొరికేది. ఇప్పుడు నాకు ఒక పుస్తకం చదువుకోవాలని ఉంది, నేను చెయ్యి పెడితే నాకు ఆ పుస్తకం దొరుకుతుంది. అలాగనమాట. అలాగా చక్కగా అందరికీ కూడా అందుబాటులోకి ఉండేవి. అలా ఉన్నప్పుడు కొంతసేపటికి ఏమైంది, కొన్ని సంవత్సరాలకి ఏమైందంటే అందులో చెయ్యి పెట్టినా ఏది దొరకట్లా.
ఏమిటి ఇక్కడ ఏది దొరకట్లేదు, ఈ సంచిలో మహత్తు పోయింది, మహిమ పోయింది, స్వామీజీ ఇచ్చిన సంచి ఉపయోగపడట్లేదు అనుకున్నారు వాళ్ళు. కానీ అక్కడ జరిగింది ఏమిటయ్యా అంటే స్వామీజీ ఇచ్చిన సంచిలో మహత్యం పోలేదు. అక్కడ స్వామీజీ ఏమి దాని గురించి పట్టించుకోలేదు, అసలు ఆయన ఇచ్చి వెళ్ళిపోయారు, మహత్తు అలాగే ఉంది. కానీ మానవుల్లోనే మార్పులు వచ్చాయి. ఏమిటి మానవుల్లో మార్పు అంటే వాళ్ళు అందులో చెయ్యి పెట్టినప్పుడు వాళ్ళకి కావాల్సింది రావాలి. కానీ వాళ్ళకి కావాల్సింది ఏంటి అంటే వాళ్ళకి కావాల్సినవి ఉన్నా కూడా ఇంకా ఇంకా పెడుతున్నారు చెయ్యి. ఒకసారి చెయ్యి పెడుతున్నారు, ఆకలి తీరడానికి ఒక పండు వచ్చింది, ఆకలి తీరిపోయింది, మళ్ళీ చెయ్యి పెడుతున్నారు, మళ్ళీ చెయ్యి పెడుతున్నారు. ఎందుకని? దాచుకోవడానికి పెడుతున్నారు. దాచుకోవడానికి దోచుకోవడానికి అడిగితే ఆ సంచి ఇవ్వదండి. మానవుల్లో దాచుకోవడం అనేది అలవాటైపోయింది, అందుకని ఆ సంచి ఇవ్వడం మానేసింది. అంటే మానవుల్లోనే మార్పు వచ్చింది అనమాట, వాళ్ళ ఆలోచనల్లో మార్పు వచ్చింది. ఆ మార్పు రావడం వల్ల అంతా కూడా వాళ్ళకి అలా జరుగుతూ వచ్చింది. ఇంకా అప్పుడు వాళ్ళకి అర్థం కాని స్థితి అనమాట. కానీ ఎప్పుడైతే మన ఆలోచనలను మార్చుకుంటామో, ఇప్పుడు మనం చూడండి, మన శ్వాసను కూడా దాచుకుంటున్నాం, శ్వాసను కూడా పూర్తిగా వదలట్లేదు. మనం శ్వాసను పూర్తిగా గుండెల నిండా పీల్చుకుని నాభి వరకు పీల్చుకుని పూర్తిగా వదలాలి. మనం ఏం చేస్తున్నామంటే సహంలోనే పూర్తిగా వదలకుండా కొంచెం దాచేసుకుంటున్నాం మనలోనే. దానివల్లనే మనకి అశాంతులు, అనారోగ్యాలు, దుఃఖాలు అని చెప్తున్నారు గురువులు. నువ్వు శ్వాసను దీర్ఘంగా పూర్తిగా తీసుకో, వదులు. ఇది ఎప్పుడు జరుగుతుంది? కావాలని మనమేం చేయక్కర్లా. శ్వాసని ఎప్పుడైతే గమనిస్తామో అప్పుడు శ్వాస దీర్ఘంగా జరిగి మీ శ్వాస మీ యొక్క నాభి వరకు చేరుతుంది. అలా చేరినప్పుడు మన ఆయుః ప్రమాణాన్ని కూడా మనం పెంచుకోగలుగుతాం. ఎందుకంటే శ్వాసల సంఖ్య తగ్గుతుందన్నమాట. అప్పుడు శ్వాసని గమనించగా 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 శ్వాస దీర్ఘంగా జరిగి శ్వాసల సంఖ్య మన నిమిషానికి 13 సార్లు 14 సార్లు తీసుకునే శ్వాస అది 8 సార్లకో 10 సార్లకో తగ్గుతూ ఉంటుంది. అప్పుడు మన ఆయుః ప్రమాణాన్ని కూడా అందుకే యోగులందరూ మరి హిమాలయాస్లో అన్ని సంవత్సరాలు జీవించగలుగుతున్నారు. మరి మనం కూడా అలాగా శ్వాస గమనిక ద్వారా ఈ స్థితిని పొందవచ్చు. అలాగే మరి శరీరంలో ఒక బిందువు దగ్గర నుంచి ఆ బయట గాలి ఏదైతే ఉందో దాని లోపలికి తీసుకోబడుతోంది ఈ శ్వాస. శ్వాస మన లోపల అంతరంగంలో ఒక బిందువు ఉంది, మన లోపల భాగంలో. ఆ బిందువు నుంచి అంటే ఆ శక్తి నుంచి, ఆ బిందువే మనం ఇందాక చెప్పుకున్న మహదాకాశ రూపిణి, ఆకాశమే ఒక బిందు రూపంలో మనలో దాగి ఉంది. దాన్ని దివ్యత్వపు బీజము అంటాము. ఆ దివ్యత్వపు బీజము బయట ఉన్న గాలిని లోపలికి శ్వాస రూపంలో లాక్కుంటోంది. ఆ బిందువు ఎక్కడుంది, ఏమిటి ఆ బిందువు అనేది మనం తెలుసుకోవాలి. దాని మీద మనం ధ్యాస పెట్టాలి. అందుకే మరి చిన్నపిల్లల్లో మనం చూస్తూ ఉంటాం. చిన్నపిల్లలు చూడండి, ఇక్కడ బొడ్డు దగ్గర ఇలా ఆడుతూ ఉంటుంది. అంటే ఆ బిడ్డలు కరెక్ట్గా శ్వాస తీసుకుంటున్నారు, సహజంగా శ్వాస తీసుకుంటున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాం? సహజంగా తీసుకోవట్లా, మనం సమానంగా తీసుకోవట్లా శ్వాసని. సరి అయిన శ్వాసని మనం తీసుకోకపోయినందువల్లనే మనకి ఇబ్బందులు, అనారోగ్యాలు ఏర్పడుతున్నాయి. చిన్నపిల్లల్లో శ్వాస చక్కగా ఇలా 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 జరగడం వల్లే వాళ్ళు దేవతలను చూడగలుగుతారు, నవ్వుతూ ఉంటారు. ఎప్పుడు ఎవరో చూడండి, వాళ్ళు నవ్వినప్పుడు ఎవరు కనిపిస్తున్నారమ్మా నీకు నవ్వుతున్నావు అంటాం. వాళ్ళకి ఏం తెలియదు పాపం. 3 నెలల లోపు పిల్లలు కూడా నవ్వేస్తూ ఉంటారు పక్కపక్క. ఎవరితోనో మాట్లాడుతున్నట్టు ఆ గోడ వైపు చూసి ఓ ఓ ఓ ఓ అంటారు. ఎందుకంటే రీసెంట్గా మా మనవరాలని చూశాను కాబట్టి నాకు తెలిసింది. నేను బాగా స్టడీ చేశాను అనమాట ఆ పాపని. అలాగా మనం ఎప్పుడైతే ఆ పిల్లల్ని గమనిస్తామో తెలియదు. అందుకే వాళ్ళు కల్లా కపటం లేకుండా ఉండి నవ్వుతూ ఆనందంగా ఉంటారు. ఎవరి మీద ద్వేషం ఉండదు, వాళ్ళకి పగలు ఉండవు. ఇప్పుడు తిట్టుకుంటారు, మళ్ళీ కాసేపట్లో పిలుచుకుంటారు ఒకళ్ళనొకళ్ళు. అలా ఉండాలి. ఎందుకే చిన్నపిల్లవాడు అయితేనే నువ్వు దేవుని రాజ్యంలోకి ప్రవేశించగలవు అని కూడా జీసస్ చెప్తారు. అందుకని మనం ఎప్పుడు కూడా చిన్నపిల్లలుగా తయారై ఉండాలి. చిన్నపిల్లలుగా ఎప్పుడైతే ఉంటామో మనం అప్పుడు, అంటే చిన్నపిల్లలు అంటే పిల్లల్లాగా వెకిలిగా తిరగటం ఆడడం అని కాదు. చిన్న పిల్లలు ఎలా అయితే కపటం లేకుండా ఉంటారో, ఎలాగైతే శ్వాసను చక్కగా వాళ్ళు నాభి వరకు తీసుకుంటారో అది మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. ప్రయత్నపూర్వకంగా మనం ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తామో, కొంత సమయాన్ని మన శ్వాస కోసం మనం కేటాయించుకుంటామో, అప్పుడు ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరికి ఇది సాధ్యమే. అలాగే మరి 700 సంవత్సరాల క్రితం ఒకసారి మనకి మహేష్ మహాయోగి గారి శిష్యుడు టోనీ నాడర్ అనే ఆయన మానవుల యొక్క మెదడు మీద పరీక్షలు పెట్టారన్నమాట. పరీక్షించి ఆ మెదడులో వాళ్ళకి ఎలాంటి వాళ్ళ మీద పరీక్షలు పెట్టారంటే మెదడులన్నీ కూడా వాళ్ళు స్కానింగ్ చేశారు.
స్కానింగ్ చేసిన వాళ్ళు ఎవరు, ఆ స్కానింగ్ చేయబడిన వాళ్ళు అంటే వాళ్ళందరూ కూడా అపర మేధావులు అనమాట. బిజినెస్ మ్యాగ్నెట్స్, పెద్ద పెద్ద ఆఫీసర్లు, వీళ్ళందరినీ తీసుకొచ్చి బాగా బ్రెయిన్ ఉపయోగించుకోగలిగిన వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళ మీద ప్రయోగాలు చేశారట టోనీ నాడర్. చేస్తే వాళ్ళల్లో ఆ బ్రెయిన్లో ఉసిరికాయంత రంధ్రాలు కనిపించాయట ఆయనకి. ఉసిరికాయంత రంధ్రాలు కనిపిస్తే అప్పుడు ఆయన అనుకున్నారట, ఇదేంటి ఇంత మేధావి వర్గం వీళ్ళు, ఇంత రంధ్రాలు ఉన్నాయి వీళ్ళకే ఉసిరికాయంత రంధ్రాలు కనిపిస్తున్నాయి, బుర్రను ఎంతో బాగా ఉపయోగించే వాళ్ళకే. అప్పుడు మరి ఉపయోగించని వాళ్ళ పరిస్థితి ఏంటి? సోమరిపోతులుగా ఉండి ఈ బ్రెయిన్నే మనం ఉపయోగించకుండా, ఈ మెదడును ఉపయోగించుకోకుండా మనం ఉంటే మన పరిస్థితి ఏంటి? ఎన్ని రంధ్రాలు ఉండుంటాయి మనకి. గుజ్జు మాంసం ఉండాల్సిన చోట రంధ్రాలు కనిపిస్తున్నాయట వాళ్ళల్లోనే, ఆ మేధావుల్లోనే. అంటే బుర్రను అంత ఉపయోగించే వాళ్ళకే రంధ్రాలు ఉంటే అసలు బుర్రను ఉపయోగించిన వాళ్ళకి ఇంకెన్ని రంధ్రాలు ఉంటాయి? ఇంకా మొత్తం రంధ్రాలే ఉంటాయేమో. అందుకని చాలా జాగ్రత్తగా మన బ్రెయిన్ కి మనం ఎప్పుడు కూడా ఏదో ఒక పని చెప్తూ ఉండవాలి. ఒకసారి పత్రి సార్ కూడా నాతో చెప్పారు. మేము ఒకసారి కారులో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు సార్ అన్నారు, ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు మేడం, ఏదో ఒక పని చేస్తూ ఉండాలి అనేవారు. సార్ ఎప్పుడైనా మాతో మాట్లాడుతూ మధ్య మధ్యలో కూని రాగాలు తీస్తూ ఉండేవారు. అంటే ఆ సమయంలో కూడా, మాట్లాడని సమయంలో కూడా కూని రాగాలు తీసేవారు అనమాట. అంటే ఏదో ఒక రాగం పలుకుతూ ఉండేవారు. అంటే అస్సలు ఖాళీగా బ్రెయిన్ని ఉంచకూడదు ఎవరు కూడా. ఎప్పుడైనా ధ్యానంలో ఉన్నప్పుడు మాత్రం ఆ ధ్యాన స్థితిలో బ్రెయిన్ ఖాళీ చేయాలి తప్ప, మిగిలిన సమయంలో మనం బ్రెయిన్ని ఎలా ఉపయోగించుకుంటే అది ఉపయోగపడుతుందో అంతవరకు ఉపయోగిస్తూనే ఉండాలి. అంతేగాని ఖాళీగా మాత్రం కూర్చోకూడదు అనమాట. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారని ఒక మాస్టరు, ఆయన ఇంజనీర్ అనమాట. ఆయన ఒకసారి విదేశాల్లో పర్యటిస్తుంటే అక్కడ ఆ ప్రయాణంలో ఆయన ట్రైన్లో వెళ్తున్నారు. ఒక చోట విదేశాల్లో వెడుతూ ఉంటే ఏదో ఒక చోటకి అర్జెంటుగా వెళ్లాల్సి ఉండి ట్రైన్ ఎక్కారు. అప్పుడు ఆ ట్రైన్ వెడుతుండగా చైన్ లాగే ఆపేస్తారు. ఆయన ఏంటి ట్రైన్ ఆపేస్తారని అందరూ వచ్చి ఆ రైల్వే అధికారులు ఆయన అడుగుతారు. అంటే 25 కిలోమీటర్ల దూరంలో ఎక్కడో ట్రైను పట్టాలు విరిగిపోయాయని నాకు అర్థమైంది, అందుకని ఆపానన్నారు. అంటే అదేంటి మీకెలా తెలుసు అనేసి వాళ్ళందరూ హేళన చేసి మళ్ళీ ట్రైన్ నడిపేయమన్నారు. ఇంకా ట్రైన్ నడిపేయమన్నప్పుడు ఈయన ఊరుకోకుండా మళ్ళీ చైన్ లాగేస్తారు. అప్పుడు వాళ్ళ కోపం వచ్చి పోలీసులు ఈయన్ని కస్టడీలోకి తీసుకుంటే మళ్ళీ ట్రైన్ నడిపేద్దామని వాళ్ళు ఆలోచిస్తుండగా వెంటనే వాళ్ళకు ఒక మెసేజ్ వచ్చింది, 25 కిలోమీటర్ల దూరంలో ట్రైన్ పట్టాలు విరిగిపోయి ఉన్నాయి, అందుకని ట్రైన్ ఆపేయండి అని వాళ్ళకి మెసేజ్ వచ్చింది. అంటే చూసారా, మరి ఇలాంటి మేధావర్గం వాళ్ళు ఎంతో మంది ఉన్నారు మనలో. మరి అలాంటి వాళ్ళకు కూడా రంధ్రాలు ఉన్నాయంటే మామూలు వాళ్ళకి ఇంకెన్ని ఉంటాయో చూడండి ఫ్రెండ్స్. అందుకని బ్రెయిన్ ఉపయోగించండి. ప్రతి ఒక్కరిలో ఒకేలాంటి బ్రెయినే ఉంది, ప్రతి ఒక్కరిలో కూడా ఆ శక్తి ఉంది, ఆ ఎనర్జీస్ ఉన్నాయి. మరి ఉపయోగించడం అంటే ఎలా వస్తుంది అది అంటే, శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మన బ్రెయిన్లో ఉన్నటువంటి అన్ని శక్తి కేంద్రాలు ఉత్తేజితమై మనం ఏదైనా సరే సాధించగలిగే స్థితిలోకి ఎదగగలుగుతాం. మరి మనమందరం కూడా అంతే కదా. ఇంతకుముందు మనం ఇలాగ మైక్ పట్టుకుని మాట్లాడేవాళ్ళమా? ఎవరికైనా ఏదైనా చెప్పడానికి ముందుకు సాహసించి వచ్చేవాళ్ళమా? ధైర్యం ఉండేదా మనకి? మరి ఈ రోజు ఆ ధైర్యము, ఆ జ్ఞానము ఇవన్నీ వచ్చాయి అంటే కేవలం శ్వాస మీద ధ్యాస. ఆ శ్వాస మీద ధ్యాస ద్వారానే మనం అవన్నీ కూడా పొందగలుగుతున్నాం. అందుకని ప్రతి ఒక్కళ్ళం కూడా ఈ శ్వాస మీద ధ్యాస ద్వారా అన్ని సాధించవచ్చు. అలాగే మరి జిల్లెళ్ళమ్ముడు అమ్మ అంటుండేవారు, నీ శరీరాన్ని నువ్వు జాగ్రత్తగా చూసుకొని ఆయన ధనమూలమిదం జగత్తు కాదు, తనుమూలమిదం జగత్ అనేవారు ఆవిడ. తనువుని జాగ్రత్తగా చూసుకుంటే అన్నీ సాధ్యమే. ఎందుకంటే ధనం కావాలన్నా తనువు కావాలి కదా. ఏది కావాలన్నా ముందు ఈ శరీరం ఉండాలి. అందుకని ధనమూలమిదం జగత్తు కాదు నాయనా, తనుమూలమిదం జగత్ అని చెప్పేవారనమాట. అందుకని తనువుని జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రతి ఒక్కరి తనువుని ప్రేమించాలి. తనువు అంటే శరీరం. అందుకే మరి దేహో దేవాలయో ప్రోక్త జీవో దేవో సనాతన అన్నారు కదా శంకరాచార్యుల వారు. అందుకని మన దేహాన్ని మనం ప్రేమించడం, దాన్ని ఎంతో అద్భుతంగా శ్రీచక్రం కాబట్టి దీన్ని మనం ఎంతో అద్భుతంగా చూసుకోవడం చేస్తూ ఉండాలన్నమాట. అలాగే ఒకసారి ఒక ఆయన జిల్లెళ్ళమ్ముడు అమ్మని అడుగుతారనమాట, అమ్మ నీ రూపం చూపించమ్మా మాకు అంటారు. నీ అసలు రూపం ఏంటమ్మా అసలు అంటారు. అలాగే నాయన చూపిస్తాను అంటుంది ఆవిడ. అన్నాక ఆయన మంచినీళ్ళు తాగొస్తానమ్మా అని లోపలికి వెళ్ళి వచ్చి కూర్చుంటే ఎదురుకుండా మంచం మీద ఆవిడ లేరు. అప్పుడు అమ్మ ఎక్కడున్నావు నువ్వు అని మళ్ళీ ఆయన ఆ గదిలో ఈ గదిలో చూస్తున్నారు, ఆవిడ కోసం వెతుకుతుంటే ఎక్కడా కనిపించట్లేదన్నమాట. కనిపించకపోతే అప్పుడు ఏంటి మా అమ్మ నువ్వు ఎక్కడున్నావమ్మా, ఈ గదిలో లేవు ఆ గదిలో లేవు, కిచెన్లోకి నేను వెళ్ళి మంచినీళ్ళు తెచ్చుకునేలోపు నువ్వు మాయమైపోయావు అంటారు. నేను ఎక్కడికి వెళ్ళలేదు నాయనా, ఈ మంచం మీదే ఉన్నా, నీ ఎదురుగానే ఉన్నాను అంటారు. అంటే శూన్య స్వరూపమే
మానవు యొక్క అసలు రూపం నీ యొక్క రూపం అసలు రూపం ఏంటమ్మా అని అడిగారు కదా. ఆ అసలు రూపమే ఆత్మ, అదే నేను, ఆ శూన్యమే నేను అని ఆవిడక్క అక్కడ చూపించారనమాట ఆయనకి. మరి ఇది ఎంత అద్భుతం. జిల్లెళ్ళముడి అమ్మకి ఒక్కసారి అందరు కూడా కరతాళ ధ్వనులు. అలాగే మరి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సద్గురుని ఆజ్ఞ కోసం మన మనసును ఆ వైపుకు తిప్పుకుని ఉండాలి. నాయనా నువ్వు ఏం చెప్తే అది నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు ఆయనే అనన్యాశ్చింతయంతో మా ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. మీరు ఎప్పుడైతే ఏ చింతలు లేకుండా మీరు నా వైపే మనసు తిప్పుతారో, నా వైపు అంటే ఆ ఆత్మ వైపు, నేను ఆత్మని అనే స్థితిలో మీరు ఎప్పుడైతే ఉంటారో అప్పుడు మీ యోగక్షేమాలన్నీ నేను చూస్తాను నాయనలారా అని అక్కడ స్పష్టంగా కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్తున్నాడు అంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ మన ఆత్మ అయితే అర్జునుడు మన యొక్క మనస్సు. ఈ మనసుకు చెప్తున్నారు ఆయన, ఈ జీవుడైనటువంటి ఈ మనస్సుకు చెప్తున్నారు. మరి ఆ మనసు సరి అయిన త్రోవలో ఉన్నప్పుడే, ఆ కృష్ణుడి యొక్క స్థితిని కూటస్థంలో నిలుపుకోగలిగినప్పుడే మనం అన్ని సాధించగలుగుతాం. అలాగే మరి మనం నష్టో మోహో స్మృతిర్లబ్ధ తత్ప్రసాదాన్యయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవా. అప్పటి వరకు అర్జునుడు నాయనా కృష్ణ నేను ఈ యుద్ధం చేయలేను, వీళ్ళు నా వాళ్ళేమో నా తాత తండ్రులు, నా అన్నదమ్ములు, వీళ్ళందరూ వీళ్ళని ఎలా నేను చంపగలుగుతాను, యుద్ధం నేను చేయలేను అంటారు ఆయన. ఆయన ఎప్పుడైతే ఆయనకి ఇవన్నీ కృష్ణుడు చెప్పి కనువిప్పు కలగజేశారో, నీలోనే నేనున్నాను, అంతా నువ్వే, అంతటా ఉన్నది మనమే, నువ్వు నేను ప్రతి జన్మలోనూ ఉంటున్నాం, నేను ఎప్పుడు కూడా నీతోనే ఉంటున్నాను అని చెప్పారో, ఎప్పుడైతే అన్నీ తెలుసుకున్నారో అప్పుడు ఆయన అంటున్నారనమాట, ఓ నాకు అన్నీ తెలుసుకున్నాను, ఇప్పుడు నీదేం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాను నాయన అంటున్నారు. మనం కూడా అంతే కదా ఫ్రెండ్స్. అంతకుముందు మనం కూడా అర్జునుడిలాగే పిరికితనంగా ఉండి మన వల్ల ఏం కాదు, మనం ఏం చేయలేమనుకునే వాళ్ళం. మరి ఈరోజు కృష్ణుడిలాగా మన పత్రిజీ వచ్చి మనకి అన్నీ తెలియచేశాకనే కదా మనకి ధైర్యం వచ్చింది. మనం అన్నీ చేయగలం, మనలోనే అన్నీ ఉన్నాయని మనకు అర్థమైందా లేదా? అర్థమైతే గట్టిగా క్లాప్స్. అలాగే మరి ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయోర్భూతి దువా నితిర్మతిర్మమ. అంటే ఈ పిరికితనంతో కూడిన అర్జునుడు కాదు ఇక్కడ. పిరికితనంతో కూడి బాణాలు ధనుస్సు అన్నీ కూడా, సేవకుడు ఎక్కడైతే కూర్చుని ధనుస్సు బాణాలు అందిస్తూ ఆయుధాలు అందిస్తూ ఉంటాడో ఆ ప్రదేశంలో కూర్చున్నట్ట అర్జునుడు పిరికితనంతో. నా వల్ల కాదు, నేనేం చేయలేను, ఈ యుద్ధం నా వల్ల కాదు అని అక్కడ పడేసి వెనకాల భాగంలో కూర్చున్నట్ట. అలాంటి అర్జునుడి కాకుండా ధనుర్బాణాలు ధరించి చెప్పు కృష్ణ నేను యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాను అనేటువంటి కృష్ణుళ్ళు కావాలి అని అడుగుతున్నారు పరమ గురువులు మనల్ని. ధనుర్ధారి అయిన అర్జునుడిలాగా మీరు ఉంటే మీరు ఏది చేయాలో అది మీ చేత చేయిస్తాము అని చెప్తున్నారు. అలా ఉన్నప్పుడు అన్ని మనకి విజయాలు, ఆనందము, సమృద్ధి అన్నీ మీ సొంతమే అని చెప్తున్నారు. మరి ఆ సొంతం చేసుకుందామా? అవన్నీ మనం వద్దా? మనకి విజయం కావాలా వద్దా? మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాం? ఏం చేయాలని వచ్చాం? అదంతా చేసి వెళ్దామా? ఉత్తినే సడన్ గా వెళ్ళిపోదామా? వెడుతూ వస్తూ ఎన్నాళ్ళు? ముప్పున గాలకింకరులు ముంగిట వచ్చిన వేళ రోగముల్ గొప్పరమైనచో కఫము కుత్తుక నిండిన వేళ బాంధవుల్ గప్పిన వేళ నీ స్మరణ గల్గునో గల్గదో నాటికిప్పుడే తప్పక జేతు నీ భజన దాశరథి కరుణాపయోనిధి. కాలకింకర్లు వచ్చేస్తున్నారు, మనిషిని పడుకోబెట్టేశారు, ఊపిరాడట్లేదు, చాలా ఇంకా చివరి క్షణాల్లోకి వచ్చాడు, గొంతులో కఫం నిండిపోయి ఉంది, నీళ్లు పోస్తుంటే దిగట్లేదు, తులసి నీళ్లు పోస్తుంటే దిగట్లేదు. అలాంటి పరిస్థితుల్లో నేనేం చేయలేను నాయనా, అందుకనే నాటికిప్పుడే తప్పక చేతు నీ భజన. అప్పటికి నేను చేయలేను కాబట్టి ఆ సమయానికి చేయలేను, ఇప్పుడే చేస్తున్నాను నాయనా అని చెప్పారట. అలాగే మనం కూడా ఎప్పుడో చేద్దాం, 60 ఏళ్ళు వచ్చాక చేద్దాం, 90 ఏళ్ళు వచ్చాక కాదు, చిన్న వయసు నుంచి 3 సంవత్సరాల వయసు నుంచి ధ్యానానికి అర్హత ఉంది. ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి, ప్రతి ఒక్కరూ ఆనందంగా జీవించాలి, ఆరోగ్యంగా జీవించాలి, ప్రశాంతంగా జీవించాలి. ఈ భూమి మీదకి ఎందుకు వచ్చామో అవన్నీ మనం నెరవేర్చుకుని మరీ వెళ్ళాలి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మా అనిత గారు వచ్చున్నారు. మరి నేను ఇంకా చెప్దామని చాలా అనుకున్నాను కానీ సమయం లేదు, ఇంతవరకే. మళ్ళీ మరోసారి ఎన్నో యజ్ఞాలు జరుగుతాయి, ప్రతి యజ్ఞంలో కలుసుకుందాం. ధన్యవాదాలు.
థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. గట్టిగా క్లాస్ చేసుకుందాం, గట్టిగా. మరి ఇంత అద్భుతంగా చెప్పారు శ్వాస విద్య రహస్యాలు. సూర్యనారాయణ గారు ఎక్కడున్నా రావాల్సిందిగా ప్రార్థన. ప్లీజ్ వెల్కమ్ సార్. ఎలా ఉందమ్మా క్లాసు? ఎలా ఉంది? మరి ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని అందించినందుకు మరి గట్టిగా గట్టిగా క్లాస్ చేసుకుందాం. రాధా మేడం ఇంత వర్క్ చేస్తున్నారంటే వెనక శక్తి సూర్యనారాయణ గారు. నేను ఇంత వర్క్ చేయడానికి కారణం మా హస్బెండ్ సూర్యనారాయణ గారు, ప్లస్ నాకు ఒక ధ్యానపుత్రుడు కూడా ఉన్నాడు, అతను బాబాజీ. వీళ్ళిద్దరూ నా వెనక ఉండి నన్ను ముందుకు తోస్తున్నారు, అంతే. తోయబడుతున్నా. గట్టిగా క్లాస్ చేసుకుందాం సూర్యనారాయణ గారికి. చిరు సన్మానం ఇప్పుడు ఇద్దరికి. బాబాజీ గారు మీరు కూడా ఒక్కసారి, బాబాజీ గారు కూడా రావాలి. మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు. ఇంత అద్భుతంగా మనందరికీ ధ్యానాన్ని పంచడానికి ముఖ్య కారకులైన గుప్తా గారికి, పిఎంసి వారికి, గుప్తా గారికి ప్రత్యేకించి, ఎందుకంటే పిఎంసి రాష్ట్ర వ్యాప్తంగా ఉంది, కానీ మనందరికీ ఇంత సౌకర్యవంతంగా ఇంత ధ్యానాన్ని మనకు అందజేస్తున్న గుప్తా గారికి మనందరి తరఫున వారికి శుభాభివందనలు తెలియజేస్తున్నాను. ద్రాక్షారామ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారికి నమస్కారాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ ఆఫ్ యూ. పిఎస్ఎం సొసైటీ ద్రాక్షారామం వారికి, పిఎంసి వారికి, మరి ఇక్కడికి వచ్చినటువంటి మాస్టర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. ఏలూరు ఇల్లా ఉంటే మేము అందరూ రాధగారి ఇంటికి వెళ్ళాలి. వాళ్ళు చిన్న ఇల్లు అయిపోతుందని మా అందరి కోసం ఒక 5 గదులు ఇల్లు కట్టారు, ఒక్కొక్క గది పెద్ద పెద్ద గదులతోటి. సో మేము ఎవరు వెళ్ళినా, పిఎంసి వాళ్ళు వెళ్ళినా, మే ధ్యాన ప్రచారం వెళ్ళినా, మీరు ఎవరైనా వచ్చి అక్కడ ఏలూరు చుట్టుపక్కల ధ్యాన ప్రచారం చేసినా మేమందరం ఉండేది వాళ్ళ ఇంట్లోనే. హనుమాన్ నగర్లో కొత్తగా ఇల్లు కట్టుకున్నారు, అది పెద్దది. సో పత్రి గారితో ఓపెన్ చేశారు. అది ఆ ఇంటి గురించి ఒక నిమిషం చెప్పండి. మేము ఆ ఇల్లు కూడా మేము ఎలా కట్టుకున్నామంటే ఒక నిమిషంలో చెప్తాను. పాత ఇల్లు చిన్నది, 100 గజాల్లో ఇల్లు అండి. 2 గదులు పిల్లల కోసం కట్టి 3 గదులు మా కోసం కట్టుకున్నాము. పైన 2 గదులు కట్టాము. ఆ పైన ఆ పిరమిడ్ కట్టినప్పుడు ఆ పిరమిడ్ సరిపోవట్లేదని అందరూ అంటే, అప్పుడు మేము ఏం చేస్తామంటే మా పిల్లల కోసం కట్టిన గదుల్ని మధ్యలో గోడ తీసేసి మొత్తం అంతా కలిపి అందరినీ వాడుకోండి, ఇది కూడా వాడేసుకోండి, అందరూ ధ్యానం చేసుకోవడానికని ఇచ్చేసాం. మేమిద్దరం ఉద్యోగాలకు వెళ్ళిపోయేవాళ్ళం, నేను మా వారు. అందరూ వచ్చి చక్కగా ధ్యానం చేసుకుని వెళ్ళేవారనమాట. అలా ఇచ్చినందుకు ఈరోజు 600 గజాల్లో పెద్ద ఇల్లు, పెద్ద పిరమిడ్ ఇచ్చారు మాస్టర్స్. అది మేం కట్టలేదు, మాస్టర్స్ గిఫ్ట్, పత్రిజీ గిఫ్ట్ అది. థ్యాంక్ యూ. అందరూ రావాలి, మన పిరమిడ్ చూడాలి. చక్కగా అక్కడ మీరు ఉండాలనుకుంటే ఉండొచ్చు కూడా, ఉండి ధ్యానం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం.